నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని మసీదు వీధికి చెందిన పఠాన్ జబీవుల్లా ఖాన్ కుమారుడు 5 ఏళ్ల రెహాన్ ఖాన్ చికిత్స కోసం వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి కోవూరులోని వారి నివాసానికి వెళ్లి చిన్నారి రెహాన్ ఖాన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. జబీవుల్లా ఖాన్ కుమారుడు రెహాన్ ఖాన్ గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. స్పందించిన ఎమ్మెల్యే మానవత్వంతో చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి అధికారులతో మాట్లాడి తక్షణమే 3 లక్షల రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించి జబీవుల్లా కుటుంబానికి అండగా నిలిచారు. అయితే చికిత్స నిమిత్తం ఆటోలో ఆస్పత్రికి వెళ్తుండగా ఊహించని విధంగా రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి రెహాన్ ఖాన్ తీవ్రంగా మృతి చెందాడు. అదే ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన తండ్రి జబీవుల్లా ఖాన్ ప్రస్తుతం చెన్నైలోని ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. చిన్నారి మరణ వార్త విన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. చిన్నారి రెహాన్ను కాపాడుకోవాలని అన్ని ప్రయత్నాలు చేశాం కానీ ఇలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని ప్రశాంతరెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, జబీవుల్లా ఖాన్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడమే కాకుండా భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులతో పాటు పలువురు మైనారిటీ నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.